మాట్లాడుతున్నాం. గ్రామాలను అభివృద్ధి చెంది దైవభక్తి పెరుగుతుంది. సభా కార్యములకు అందరూ కూడా ముందుకు వచ్చి కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోయినా సిగ్గుపడైనా సరే కార్యక్రమాలకు వెళ్ళాలా, దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవుడు దర్శించుకోలేనటువంటి భక్తి భావం కలిగినటువంటి ఈ గ్రామానికి ముందుగా ముందొస్తున్నటువంటి ఓకే అలాంటి చక్కనైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నాకు దన్నుండి రామారావు గారు ఇంకా ఉన్నారు. మరి ఎందుకంటే నాకు తనకి ఎవరు కాదు. అందరూ ఈవేళ గ్రామం అభివృద్ధి పడుతుందంటే దైవభక్తితో కార్యక్రమాలు వీరితో పాటు అన్నా మేమున్నాం నీకు ఎందుకని గొడవ తప్పి మీ కష్టాల్లో నేను మీ దుఃఖాల్లో మేమందరం ఉన్నామని చెప్పినటువంటి నా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళలో ఈ శ్రీనివాసరావు కావచ్చు, భారత రామారావు కావచ్చు, రాజు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆర్మీ సింగ్ కావచ్చు, బాలు సింగ్ కావచ్చు, జగదీశ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుని తెలుపుడు. వాళ్ళలో ఒకరు నా సోదరుడు రాము, అలాగే బొండా సుందరరావు గారు, అలాగే బొండా గారు, ఇలా ప్రతి ఒక్కరు ఉన్నారు. అలాగే మా బాలు జగన్నాథరావు కూడా చెప్పలేదు మాత్రం బాగా ఇంతటి గ్రామం ఇంతమంది మంచి మనుషులు మాకు ఈ ఊళ్ళో జన్మంటే ముఖ్య జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు ఆదరించి పెంచి పెద్ద చేసి పిల్లలిచ్చిన నా అత్తమామ, నా చిన్నత్త చిన్నమామ, అలాగే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, నా కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మామలు, మనమరాళ్ళు, ఇంతటి కుటుంబానికి మూలమైనటువంటి నా మేనమామ నా అక్కగారికి, అలాగే ఇంతటి కుటుంబానికి ఆ భగవంతుడిని తెలుసుకుని నమస్కరిస్తూ మీరు ఎప్పుడు ఉండాలని మీకు ఒకటే చెప్తున్నా. ఏడగా బ్రహ్మమూర్తి ఒక ప్రాంతం ఎవరికి చేయి తాపడు, ఎవరికి తెలియక తప్పు చేయాలన్న తప్ప నాకు తెలియకుండా తప్పు జరగాలని కానీ కడుపు మీద కానీ వ్యక్తిగత కక్ష కానీ ఏ ఒక్కరి మీద వదలని ఈ గురువు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటున్నానంటే నాకు ఒకటే ఉన్నాడు, ముందు ఎవరైనా ఎదిరిస్తే ఎదుర్కొంటా, వెనక నుంచి ఏం చేసినా నేను అనవసరం. మొన్న ఆపదలో నాకంటూ ఉన్నవాడు ఎవరైనా ఈ గ్రామం యొక్క ఆశీస్సులు, ఆ మహానుభావుడు ఆశీస్సులతో నా బిడ్డగానే నేను బయటపడ్డామంటే సర్వం మీ అందరూ ఆశీస్సులే. అందుకే మీకు చెప్తున్నా, ఎప్పుడు కూడా మీ తప్పు నవ్వాలనిపిస్తే డైరెక్ట్గా నా కుటుంబం వచ్చి అడగండి. ఆ తప్పుని మీరు అలా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మాకు ఈ యొక్క నడిపి తగ్గుతుంది. దయచేసి ఆ పదాన్ని తొలగించండి. మీ అందరూ నా ఇంటికి వచ్చి ఇలా జరుగుతుంది సరిదిద్దుకోమని మరొకసారి శిరస్సు నమస్కరించి మీ అందరి దగ్గర వెళ్ళిపోతున్నాను. అందరికీ గ్రామ సర్పంచ్ నుంచి, గ్రామ వార్డు మెంబర్ నుంచి, గ్రామ పెద్దల నుంచి, గ్రామ చిన్నల నుంచి ప్రతి ఒక్కరిని కూడా నా కుటుంబంలో కూడా నాతో కూడా మరొకసారి ధన్యవాదాలు. మా లక్ష్మణరావు గారిని మీ అందరూ కలిసి ఆ సన్మానం చేసి ఆశీర్వించినందుకు బహుమానంగా చెప్తున్నాను. మా లక్ష్మణరావు అనేవాడు ఒక ఏమంటారికి చిన్నదానికి చిన్న అల్పేయుడు, ఒకదానికి కోపం అయిపోతుంది.